రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మిరప బళ్ళారి ఏసీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి అయితే మాట్లాడుకుందామండి. ముందుగా అందరూ ఓటు హక్కు ఎంతమంది వినియోగించుకున్నారు, ఎంతమంది వినియోగించుకోలేరు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే కంటెంట్ లెక్క అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు డబ్బీ ఎంత హైయెస్ట్ పోతుంది అనేది చూసుకుందామండి. డీలక్స్ క్వాలిటీలు అయితే చూసుకుందామండి. డీలక్స్ క్వాలిటీలు వచ్చేపాటికి 26,000 నుంచి స్టార్టింగ్ 32,500 అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక కడ్డీ డీలక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే 20,000 నుంచి స్టార్టింగ్ 28,200 అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది. మంచి డీలక్స్ క్వాలిటీలు ఇవి వచ్చేసి చాలామంది రైతులు ఏసీల్లో పెట్టారు. ఇక డబల్ డి డీలక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే 22,000 నుంచి స్టార్టింగ్ 26,800 అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మార్కెట్ ఏమి అంటూ ఉండదండి. మనం చూసుకున్నట్లయితే ఏసీల్లోకి వచ్చిన వ్యాపారస్తులు మీ 100 బస్తాలున్ని, 50 బస్తాలున్ని, 20 బస్తాలున్ని మీరు శాంపుల్ అక్కడ చూపించినట్లయితే మీకు వాళ్ళకి రేట్ సరిపోయిందంటే ఏసీ వాళ్ళే డబ్బులు ఇవ్వడానికి సముఖంగా ఉంటారన్నమాట. మీరు ఎక్కడైతే ఏసీలో పెట్టినారో అక్కడికి వెళ్ళి మీ సరుకు కూడా చెక్ చేసుకోండి. ఈ వర్షాలు పడుతున్నాయి, చాలామందివి సరుకు ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది రైతులు బూజు కూడా పట్టినాయి అనమాట, తెలియకున్న రైతులవి. ఇక్కడైతే మళ్ళీ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే డబ్బీ చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీ వచ్చేసి 18,000 నుంచి స్టార్టింగ్ 25,000 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక కడ్డీ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 16,000 నుంచి స్టార్టింగ్ 22,000 అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక డబల్ డి మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 14,000 నుంచి స్టార్టింగ్ 18,000, 19,000 పోతున్నాయి. ఇవి వచ్చేసి డీలక్స్ క్వాలిటీలు రావటం లేదని వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు అనమాట. ఇదింతా ఎందుకు ఈ రేట్స్ నడుస్తున్నాయి అంటే ఈ రేట్స్ వచ్చేసి కాస్త కూస్తో మేలని చెప్పుకోవాలి. అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనం చూసుకోవచ్చు. ముందుగా ఈ ఉగాది, ఈ రంజాన్ అంటే మనకు ఈ ఉగాది తర్వాత కూడా రేట్స్ అనేవి జంప్ కాలేవన్నమాట. ఇప్పుడు ఈ నెలలో కాస్త కూస్తో జంప్ అయిందని చెప్పుకోవాలి. ఒక 3,000 నుంచి 4,000 రైజ్ అయిందని చెప్పుకోవాలి. ఇక 2043కి అయితే బ్రహ్మాండమైన డిమాండ్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది రైతులైతే పంట పండించినారు. ఇవి రేట్స్ ఏ విధంగా పోతున్నాయి చాలామంది అయితే రైతులు కుతూహలంగా ఉన్నారన్నమాట. ఏసీలోకి అయితే ఇంకా పోలేదు చాలామంది అయితే. ఈ 2043 అమ్మదలుచుకున్న రైతులు, పెట్టిన రైతులు అయితే ఎవరు కూడా చూడడానికి కూడా పోవడం లేదనమాట. చాలామంది కొద్ది గొప్ప వెళ్తున్నారనమాట. అవి చూసుకున్నట్లయితే 14,000 నుంచి స్టార్టింగ్ మీడియం క్వాలిటీలు మనకు 16,500 టాప్గా పోతుంది. ఇక డీలక్స్ క్వాలిటీలు అయితే 16,500 స్టార్టింగ్ 21,000 వరకు కూడా పోతున్నాయి. చాలామంది డీలక్స్ క్వాలిటీలు కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి మీకు సరిపోతే విడిచండి రైతన్నలారా. ఎందుకంటే ఇక ఈ నెల గడిస్తే మళ్ళీ 3 నెలలు అనేది మనకు అన్సీజన్లో పడిపోతాము. చాలామందికి నా విజ్ఞప్తి ఏమంటే మహా అంటే ఇంకా 3-4 పెరగచ్చు, అంతకుమించి అయితే మనము అమ్మలేము. చాలామంది గుర్తించండి. చాలామంది 40,000, 35,000 ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి. డబ్బీ కానీ మనకు 35,000 నుంచి 40,000కి వస్తే ఫస్ట్ వదిలేసుకోండి. ఎందుకంటే ఏసీలో స్టాక్ ఎక్కువగా ఉంది. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ నెల ఎలక్షన్ ఈ రోజుకి అయిపోయింది. ఈ ఎలక్షన్ అయిపోయినా కూడా మనకు వివరంగా క్లుప్తంగా చెప్తున్నాను. చాలామందికి ఈ 20,000, 21,000 పోతే 22,000 పోతే సముఖంగా విడిచండి. ఎందుకంటే ఒకప్పుడు మనం డీలక్స్ క్వాలిటీలు ఈ సంవత్సరమే 13,000, 14,000 పోయిన డీలక్స్ క్వాలిటీలు మళ్ళీ ఒక 2 నెలల తర్వాత ఈ రేటు రావడం మంచి శకనం అనే చెప్పుకోవాలి. సర్పన్ 102 కూడా మంచి డిమాండ్ అయితే లభిస్తుంది. మంచి ఎగ్దమ్ ఫస్ట్ క్వాలిటీ ఉంటే 22,000, 23,000 కూడా అడుగుతారు. మీరు వచ్చి డీలక్స్ క్వాలిటీలు ఉంటే కినా వచ్చి చూపించండి, బాగా ఉంటుంది. రైతులకు కూడా అమ్ముకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే స్టాక్ ఎక్కువగా ఉంది. మళ్ళీ ఒక నెల తర్వాత వర్షాలు అయితే ఈ సంవత్సరం బాగానే పడుతున్నాయి. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వచ్చేపాటికి మనకు 4 నెలలు 5 నెలలకు వచ్చేసాటికి ముందున వేసిన రైతులు పంట కూడా వస్తుంది. ఏసీలో సరుకు పోయినసారి కూడా సరుకు ఉంది, బాగా గమనించండి. ఎవరన్నా కానీ 2043 ఉన్న రైతులు, కొద్దిపాటి రైతులు వినొచ్చు, వినకపోవచ్చు. నా విన్నపం చాలామంది వీడియోలో కూడా చెప్పాను, అన్న ఇది రేట్స్ అయితే పోయినప్పుడు అమ్ముకోండి లేకుంటే వద్దని. ఇక డబ్బీ కడ్డీ ఉన్న రైతులు కూడా చాలామంది అడగొచ్చు మీరు. నేను కూడా అదే చెప్తున్నాను. 35 నుంచి అంటే మీడియం క్వాలిటీలు ఉంటే 32 అట్లా వచ్చినా కూడా వదిలేయండి. డీలక్స్ క్వాలిటీలు ఉంటే 35, 36 అట్లా పైన ఉన్నా కూడా వదిలేసుకునేది మంచిదేమో అని నా అభిప్రాయము. చాలామంది అయితే ఎవరు తెగే చెప్పడం లేదు. నేనైతే ఉన్నట్లు చెప్తున్నాను. స్టాక్ అయితే ఇంత ఉంది మనకు మార్కెట్లో.
గ్రిప్ అయితే లేదు. గ్రిప్ అంటే మనకు రేట్స్ అనేవి గ్రిప్ ఉన్నప్పుడు మనం ఇంకా 2 పెట్టుకున్నా కూడా బాగుంటుంది. మనకు మనం కూడా చూసుకోవచ్చు. 100 బస్తాలు ఇప్పుడు పెట్టినామనుకోండి 2043 20,000తో పోతే 20 లక్షలు అవుతుంది. అంటే 20 లక్షలు ఉంటుంది 20,000తో పోతే మనకు 30 క్వింటాలు అవుతాయి అనుకోండి. 3 లక్షలు 3 6 లక్షలు అవుతుంది. అంటే 6 లక్షలకు వడ్డీ కూడా నెల వడ్డీ వచ్చేస్తుంది. మనం రైతు వడ్డీకి ₹2 తెచ్చుకుంటాము. అట్లా లెక్కేసినా మనకు 12,000 13,000 లాస్ అవుతాయి. ఇంకా మళ్ళీ రేటు పెరిగే ఛాన్సెస్ అంటే మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది మనకు. అది గమనించండి. ఎందుకంటే ఇది కూడా క్లుప్తంగా ఎందుకు చెప్తున్నా అంటే మీరు నా వీడియోలో కానీ వెనకమాల వీడియో కూడా చూడండి. నవంబర్ డిసెంబర్లో కూడా చెప్పాను ఈ రేట్స్ అయితే ఉన్నాయి అమ్ముకోవడానికి కూడా. చాలామంది అయితే రైతులు అమ్ముకోలేరు. నేను చెప్తేనే అమ్ముకున్నట్లు కాదు, మీరు ఏసీ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. ఎవరు ఎంత పోతున్నాయి అనేది. చాలామంది నేను చెప్పిన రేట్ కాటికి ఒక 2,000 తగ్గొచ్చు ఎక్కువచ్చు అనమాట. ఎందుకంటే క్వాలిటీని బట్టి, కలర్ని బట్టి, సైజుని బట్టి డిమాండ్ అవుతుందన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.